ముఖ్యంగా ప్రభుత్వం నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఉద్యోగ ఉపాధ్యాయుల మరియు పెన్షనర్ల వెల్ఫేర్ కోసం మరి నగదు రహిత వైద్య చికిత్స డిజిటల్ కార్డును ఇస్తామని ప్రకటన చేసినందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గ సభ్యులకు మరియు అధికారులకు మరి ఇతర సహకరించిన అందరికీ టీజీఈజేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి ఉద్యోగ ఉపాధ్యాయుల ఆరోగ్య వెల్ఫేర్ కోసం ఎన్నోసార్లు ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం చేశాం. మేము భాగస్వామ్యంతో చందా ఇస్తూ ప్రభుత్వం కూడా చందానిచ్చినట్టయితే ఈ నగదు రహిత చికిత్స తీసుకోవడానికి ప్రైవేటు ఆసుపత్రులు కూడా మరి మొగ్గు చూపుతాయని పలుమార్లు విజ్ఞాపన చేయడం మేరకు ఈరోజు టీజీఈజేఏసీ ఇచ్చిన విజ్ఞాపనలను తీసుకొని ప్రభుత్వము మరి ఆరోగ్య సంక్షేమం కోసం నగదు రహిత వైద్య చికిత్స చేసుకోవడానికి మరి ఈరోజు ప్రభుత్వం ఆరోగ్య కార్డులు ఇవ్వడం శుభసూచకమని మీ ద్వారా మా ఉద్యోగ ఉపాధ్యాయులకు అందరికీ కూడా పెన్షనర్లకు మరి ఇది మంచి సౌకర్యవంతమైన విషయంగా మీ అందరి పక్షాన తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ప్రభుత్వం తీసుకున్న మరొక మంచి నిర్ణయం, వెల్ఫేర్ కోసం మరణించిన తర్వాత ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకునేందుకు మరి 1,20,000 ఇన్సూరెన్స్ ను కూడా 1,20,00,000 ఇన్సూరెన్స్ ను మంజూరు చేయడం. అది కాకుండా మేము బాగా ఆహ్వానించిన విషయం ఏంటంటే సహజ మరణానికి కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వడం నిజంగా 60 సంవత్సరాల వరకు ఇస్తామని చెప్పడం నిజంగా హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా ఈరోజు మా ఉద్యోగ మిత్రులు తెలియజేసిన విధంగా ముఖ్యంగా టీచర్ల విషయానికి వచ్చినట్టయితే 010 ద్వారా కాకుండా మోడల్ స్కూల్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, మరి అదే విధంగా కేజీబీ స్కూల్స్ కావచ్చు, వీళ్ళు 010 ద్వారా వేతనాలు పొందడం లేదు. వారికి కూడా మరి హెల్త్ కార్డులు ఇవ్వాలని ఇప్పటికే ప్రాతినిధ్యం చేసినాం. ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ గారు మాతో జరిగిన సమావేశంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 1 ఇయర్ మొదలైతే జరగని, దీంట్లో మంచి చెడులు చూసి అందరికి అవకాశం కల్పిద్దామని వారి సూచన మేరకు మేము ఇది ఆహ్వానించడమని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మరి ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల్లో ఒక్కొక్క అంశాన్ని మేము జేఏసీ పక్షాన ప్రాతినిధ్యం చేస్తే మరి వాటిని పరిష్కారం దిశగా మాతో చర్చించి అటు కాన్స్టిట్యూషనల్ కమిటీ కావచ్చు, కేబినెట్ సబ్ కమిటీ కావచ్చు, ఇతర కమిటీ మంత్రుల ఉపసంఘం కావచ్చు, ఏదో రకమైనటువంటి చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం ఒక్కొక్కటి అవుతా ఉన్నాయని సందర్భంగా గుర్తు చేస్తూ, ఏది జరిగినా రాబోయే రోజుల్లో ప్రధానంగా పెన్షనర్లకు కొంత రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడం కొంత బాధాకరమే అయినప్పటికీ మరి నెలకి 700 కోట్ల రూపాయలు సరిపోవడం లేదు అని ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసినాం. దాన్ని 1,500 రూపాయలకు పెంచమని కూడా తెలియడం జరిగింది. సో దాన్ని కూడా ప్రభుత్వం నిన్న మీరు గమనించవచ్చు, కేబినెట్ మీటింగ్ లో కూడా మరి ఈ పెన్షనర్స్ కు ఆరోగ్యపరంగా కావచ్చు, ఇతర విషయంలో కావచ్చు, కొంత మరణించిన వారికి కూడా వాళ్ళు నివాళులు అర్పించే విధంగా మరి వారు చర్చించడం జరిగింది. మేము దీన్ని కూడా ప్రభుత్వం మా సమస్యలను, మా గోడును ప్రభుత్వం పరిశీలిస్తుందనే విషయం వారి కేబినెట్ సమావేశం తెలియజేసిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తా ఉన్నాం. మరి ఏది ఏమైనప్పటికీ ఈ 700 కోట్ల రూపాయలు 1,500 కోట్ల రూపాయలకు పెంచినట్టయితే ఒక 4-5 నెలల్లో మొత్తం కూడా క్లియర్ కావడానికి అవకాశం ఉంది. సో కొంత ట్రాన్స్పరెన్సీగా జరుగుతున్నది, దాన్ని మేము ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రధానంగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఎక్కువగా కోరుకునేది ప్రతి 5 సంవత్సరాలకు వచ్చే ఒక పిఆర్సీ. ఈ రోజు పిఆర్సీ కమిటీ చేసి కూడా 2.5 సంవత్సరాలు పూర్తయింది. మా జేఏసీ పక్షాన కూడా ఇప్పుడే చైర్మన్ మరి ముజీబన్న కావచ్చు, మా సీనన్న కావచ్చు చెప్పిన విధంగా మరి దీనిపైన కూడా రేపు రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి మార్చి తర్వాత కొత్త బడ్జెట్ లో కొత్త ఆర్థిక సంవత్సరంలో పిఆర్సీ వచ్చే విధంగా కూడా మేము జేఏసీ పక్షాన ప్రాతినిధ్యం చేసి మా ఉద్యోగ ఉపాధ్యాయులకు అందరికి కూడా ఇప్పించే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా మా ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.